నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు సమావేశాలకు వ్యూహాలు, ప్రతివ్యూహాలతోటి అధికార విపక్షాలు సిద్ధమయ్యాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలతోటి మోడీ సర్కార్ అడుగులు వేస్తుంది. జమిలీ ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్తో పాటుగా 5 కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అందులో దేశ ఆర్థిక, న్యాయ వ్యవస్థలపైన ప్రభావం చూపే కీలక చట్టాలు ఉన్నాయి. మొదటిది ఆదాయపు పన్ను సవరణ బిల్లు కాగా, రెండోది సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచే బిల్లు. వీటితో పాటుగా బర్త్ డెత్ సర్టిఫికేట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళతరం చేసేందుకు మరో బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇక దేశ ప్రతిష్ట, జాతి చిహ్నాలను కించపరిచే వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టాన్ని చేయనుంది కేంద్రం. అలాగే ఎంఎస్ఎంఈ చట్టాల్లో మార్పులు తెచ్చేందుకు మోడీ సర్కార్ సన్నద్ధమవుతుంది. గత పార్లమెంటు సమావేశంలో పెండింగ్లో ఉన్న విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు, వికసిత్ భారతీయ శిక్ష అధిష్టాన్ బిల్లులను కూడా ఆమోదించుకోవాలని చూస్తోంది. ఈ సమావేశంలో ప్రజా సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకుని కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తుంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కేంద్ర దర్యాప్తు సంస్థల వినియోగం, ప్రతిపక్ష నేతలపైన చర్యల అంశాలను సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక ఆపరేషన్ సింధూర్లో మన సైనికులు ఎవరూ చనిపోలేదని గతంలో పార్లమెంట్లో చెప్పి ఇటీవల మృతుల పేర్లను ప్రకటించడం సభా హక్కుల ఉల్లంఘనే అంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పైన కాంగ్రెస్ ఇచ్చిన నోటీసు వంటివి దుమారం రేకెత్తించనున్నాయి.